మరి ఆ తర్వాత ఇప్పుడు హిందువే కదా మీరు, అవును వ్యతిరేకంగా ఉన్నారు కదా, ఇప్పుడు హిందువుగా ఉన్నప్పుడు మరి బొట్టు ఎందుకు పెట్టుకోవట్లేదు, ఇంకా పురుషులు ఎందుకు తిరుగుతున్నారు? నేను చెప్తాను దానికి. ఇప్పుడు ఆమె ఆల్రెడీ మా ఇంటికి వచ్చినప్పుడు బొట్టు కాటుక మేము అడిగితే కూడా నేను పెట్టిన, శుక్రవారం కదా మన ఆడపిల్లలకి ఇస్తాం కదా, ఇచ్చాం. కానీ ఆమె ఏమన్నా తెలుసా, వాడి ఎదురుగానే మేము కీర్తి అవ్వాలి అంతే. నన్ను ఎట్లా పెళ్లి చేసుకున్నాడు, ఈ రిలీజ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయి నన్ను అంటే ఎంత తీసేశాడు నన్ను. కాబట్టి వాడి ఎదురుగా నేను తీస్తాను. వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా. ఒక విషయం, 10 years అయింది కదా మీ మ్యారేజ్. కాబట్టి ఈ 10 years లో ఎప్పుడు కూడా తనకు తన మీద డౌట్ రాలేదా? ఫేక్ సర్టిఫికెట్స్ అని తెలియలేదా మీకు? ఈ ఫేక్ సర్టిఫికెట్స్ ఇప్పుడు చేయించుకున్నాడు. వాడికి 26 lakhs ప్యాకేజ్ కావాలని, 26 lakhs ప్యాకేజ్ కావాలని చెప్పేసి ఇప్పుడు 26 lakhs ప్యాకేజ్ కావాలని చెప్పేసి ఇందులో స్టూడెంట్ అని ఉందండి. 2011 నుంచి వాడు పని చేస్తున్నాడు ఒక కంపెనీలో. వాడి దగ్గర ఆల్రెడీ ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, అన్ని ఉండగా వాడికి సిటిజన్షిప్ లేనిది ఇవన్నీ ఎలా వచ్చిందండి? ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అవన్నీ సిటిజన్షిప్ లేనిది ఎలా వచ్చింది? పాకిస్తాన్ ఇక్కడ క్లియర్ ఉంది. నాకేం తెలియదండి. పెళ్లి చేసింది ఎవరు? అప్పుడు పెళ్లి మీకు దగ్గరుండి పెళ్లి చేసిన వాళ్ళు ఉంటారు కదా, కాజీ నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు, మీ ఇంట్లో మా ఇంట్లో వాళ్ళు. ఎలా వస్తుందండి? నా ముందు ఇప్పుడేం మాట్లాడరు. ఎందుకంటే ఇది ఎప్పుడు వచ్చిందంటే పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు పాస్పోర్ట్లని కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళాలి, మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి వాళ్ళు మాట్లాడాలి. ఢిల్లీ ఎందుకంటే వాళ్ళు అది ఎక్స్టెన్షన్ కి వెళ్తూ ఉండాలి, ఢిల్లీకి వెళ్ళాలి, మళ్ళీ ఎల్టీవీ అప్లై చేయడానికి వాళ్ళు ఢిల్లీ వెళ్ళాలి. ఇలాంటి కోసం వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా. అప్పుడు లేదు ఢిల్లీ వెళ్ళాలి అది ఇది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకొని వెళ్ళిపోతారు. కానీ నాకు ఎందుకు ఈ పాస్పోర్ట్ ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి అప్పుడు డౌట్ వచ్చింది. అవునండి, అవి నిజమే. ఇక్కడ మెయిన్ రోడ్ లో మనకు హనుమాన్ టెంపుల్ ఉందా అండి? ఆ హనుమాన్ టెంపుల్ ఒక కాల్వ మీద ఉందంట. ఓకే, ఇక్కడ నుంచి వెళ్తూ వస్తుంటే ఈ దేడ్లు టెంపుల్ చూడు ఎక్కడ ఉంది. వీళ్ళ గుడిలో కట్టనికి కూడా వాళ్ళకి జగ లేదు, వాళ్ళు ఇట్లా కాల్వాల మీద కడతారు. ఇంకొకటి హైకోర్టుకి వెళ్లే దారిలో ఓల్డ్ బ్రిడ్జ్ ఉందా, ఆ బ్రిడ్జ్ కింద ఒక చిన్న టెంపుల్, ఆ వాటర్ ఫ్లో అవుతుంటే అక్కడ ఉంది. ఆ టెంపుల్ గురించి కూడా నాకు చెప్పడం. అది చూసావా, ముస్లిమ్స్ కి కొట్టడం, తిట్టడం, టార్చర్ అన్ని చేస్తాడు. 10 అవుతుందండి. 10 years నుంచి కూడా ఎందుకు ఇవన్నీ కూడా మీరు బయట పెట్టలేకపోయారు? ఎందుకంటే మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది. అవునండి, నాకు ఫిజికల్ హెరాస్మెంట్, ఇమోషనల్ హెరాస్మెంట్ కూడా నాతో జరిగింది. మా అమ్మకి లాస్ట్ రైట్స్ కూడా నేను చేయలేకపోయాను ఇది వేసుకున్నానని చెప్పి. ఇప్పుడు అందుకే వాడు ముఖాన్ని కొట్టాలనుకుంటున్నా. ఇది వేసుకున్నా చేయనీయలేదు, నన్ను ఏం చేయనీయలేదు. అవునండి, నేను హిందూగానే మారుతాను. ఎందుకంటే నా పేరు నేను ఎక్కడ మార్చుకోలేదు. నా ఆధార్, నా పాన్, నా అన్ని చోట్ల నాకు కీర్తి జగదీష్ అనే ఉంది. నా ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్స్ కూడా కీర్తి జగదీష్ అనే ఉంది. నేను కీర్తి జగదీష్ గానే ఉండిపోతాను. ఎప్పుడైనా మిమ్మల్ని ఎక్కడి నుంచి విదేశాలకు తీసుకెళ్లడం గానీ లేకపోతే ఏదైనా వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళడం? వాడు ఎంత మూర్ఖుడు అంటే, నేను పాస్పోర్ట్ చేసుకొని పిల్లల్ని తీసుకొని కెనడా వెళ్దామని నేను ప్లాన్ చేస్తే ఫ్యూచర్ కావాలని. మా పాపకి ఇప్పుడు 18 years అండి. వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు చేస్తారని చెప్పేసి నేను మా పిల్లల ఫ్యూచర్ కోసం అని నేను చేద్దాం అనుకున్నా. కానీ వాడు నన్ను అది కూడా చేయనివ్వలేదు. ఫహద్తో పెళ్లికి ముందు మీకు ఆల్రెడీ విడాకులు అయింది, మంచి భవిష్యత్తు వస్తుందని అతను. అవునండి, లేకపోతే అతని దగ్గర డబ్బులు ఉన్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఎంతవరకు డబ్బులు ఉన్నాయా? ఒక సాఫ్ట్వేర్ కదా. అవునా, సాఫ్ట్వేరా వాడా? Oh wow, software andi. Insight Software is the name of the company. What do? They do HRMS, which is more to do with hiring people. How do you register them? But there is nothing to do with software. He is not a software engineer. He is a bloody creep. He is a fake person, has all fake documents, and currently is an employee with Insight Software. Those people should also take action against him. పెళ్లి చేసుకునే ముందు మీకు అతని గురించి ఏం చెప్పిండు సమాచారం? ఏం చెప్పలేదు. ఎలా చెప్తారండి? ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ఎమోషనల్ ట్రామాలో ఉన్నాను. నేను ఆల్రెడీ అప్పుడే నాకు డివోర్స్ కి కూడా అవుతుంది. అలాంటప్పుడు ఇప్పుడు ఒక కంపెనీలో నువ్వు వర్క్ చేస్తున్నావు, నీతో ఫ్రెండ్లీగా ఉన్నాడు, నిన్ను మాయ మాటల్లో పడేశాడు, నువ్వు నమ్మేశావు.
అదే జరిగిందండి. ఇచ్చానండి, ఇవ్వకుండా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏం చేయలేదు. ఎమోషనల్ గా వాళ్ళని లొంగ తీసుకుంటారు. ఇప్పుడు వాడు ఒక ఆఫీస్ లో పని చేస్తున్నాడు, అలాంటప్పుడు వాడు ఫేక్ అని ఎలా తెలుస్తుంది? వాడు పాకిస్తానీ సిటిజన్ అని ఎందుకు డౌట్ వస్తుంది? ఎలా వస్తుందండి? నేనేమన్నా దేవుడినా? నాకు ఎలా వస్తుంది డౌట్ అది? ఒక ఎంప్లాయీ అండి, వాడు ఒక ఎంప్లాయీ, ఒక కంపెనీలో ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అప్లై చేసిన ఎంప్లాయీ. ఆ ఎంప్లాయీ మీద నాకు ఎలా డౌట్ వస్తుంది వాడు పాకిస్తానీ సిటిజన్ అని? సేమ్ అలా ఆయన ఫ్రెండ్స్ కూడా అట్లనే ఉన్నారు. ఇంకా కంపెనీలు ఇంకొంతమంది ఎవరైనా ఉన్నారా? మీకు ఏమైనా డౌట్ వస్తున్నాయా? నాకు తెలియదు అండి. నాకు తెలిసింది మాత్రం వాడు, వాడి తమ్ముడు, వాళ్ళ చెల్లి, వాళ్ళ అమ్మ. ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేసు పెట్టడానికి పాకిస్తాన్ అనేది మిమ్మల్ని అన్ని ఇంతకు నేను ఇంతకు ముందు కూడా వెళ్ళాను, ఐబీలో ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చాను. ఇక్కడ కాదు, నేను జనరల్ పోలీస్ కి కూడా రాలేదు, ఐబీకి వెళ్ళాను. బికాస్ దిస్ ఇస్ మోర్ టు డూ విత్ legal national issues, right? This doesn't have to come here. So I went to the right team to get this checked. అందుకని నేను పోలీస్ కి రాలేదు, పోలీసులో ఇప్పుడు నేను కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకంటే ప్రతిసారి నాకు థ్రెట్ ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఇప్పుడు కూడా థ్రెట్ ఉందండి. నేను ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా, ఇప్పుడు వచ్చి లంగరౌస్ కి అంటే మీరు ఉంటున్న ప్రదేశంలో ఏమన్నారు లోపల సిఐ? ఇప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటా అన్నారు, ఆల్రెడీ అరెస్ట్ చేస్తామన్నారు. ఇప్పుడు రిమైండ్ మొత్తం అంతా రెడీ చేశారు, షీట్ అంతా. ఇప్పుడు మెడికల్ అంతా అవుతుంది, మీకు తెలుసు కదా ప్రాసెస్ అంతా. వాళ్ళని రిమైండ్ చేస్తారు. చేసిన తర్వాత మొత్తం ఫ్యామిలీని కూడా ఒకసారి అంతా వాళ్ళ కనుసన్నల్లోనే పెడతారు. తర్వాత ఇంకా జరిగింది ఏముంది, మొత్తం ఐడెంటిటీలు అన్ని తీసిన తర్వాత ఇంకా కొన్ని సెక్షన్స్ కూడా యాడ్ అవుతాయి. ఇందులో చాలా క్లియర్ గా ఉన్నారండి పోలీస్ వాళ్ళు. మేము కూడా చాలా సీరియస్ గా ఉన్నాము. అంటే ఇక్కడ మెయిన్ అంటే హిందూ సమాజం అందరూ ఆలోచిస్తుంది ఒకటే, ఇప్పుడు ఆమె బుర్కా తీసేసి మళ్ళీ హిందుత్వంలోకి వస్తుంది, అతనికి అరెస్ట్ అయ్యి అతనికి శిక్ష పడితే మళ్ళీ వస్తారు హిందుత్వంలోకి. అంటే వాడికి అరెస్ట్ ఇప్పుడు ఎలాగైనా అరెస్ట్ అవ్వడమే, వాడికి రిమాండ్ లో తీయడమే. నేను బుర్కా తీయడం ఖచ్చితం, ఇది యూ కెన్ మార్క్ మై వర్డ్స్. నేను ఆల్రెడీ ఇది తీసేశాను. ఆర్టీవీలో నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను ఆల్రెడీ తీసేశాను. వాళ్ళకి నేను బొట్టు పెట్టుకొని కూడా చూపించాను. ఇప్పుడు నేను అదే పని చేస్తాను. కానీ వాడు ఇక్కడ నా ముందు ఉండాలి అది చేసేటప్పుడు. ఎందుకంటే వాడి వల్ల నేను ఇలా వేసుకొని తిరుగుతున్నాను, వాడి వల్ల నేను ఇంత దాకా వచ్చాను, వాడి వల్ల నా కూతురు కూడా బుర్కా వేసుకొని తిరుగుతుంది. ఇప్పుడు వాడి ముందు నేను అదే రిలీజన్ ని పడేస్తాను వాడి మొక్కన. వాడే లేనప్పుడు వాడి రిలీజన్ కూడా నాకు వద్దండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీకే మీడియా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి.